ఖమ్మం నగరపాలక సంస్థ కేఎంసీ మరో కీలక వేదిక కానుంది. రానున్న రోజుల్లో ఐసీసీసీ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. వరంగల్, ఖమ్మం, కరీంనగర్ గ్రోత్ కారిడార్లో భాగంగా దీనిని ఖమ్మంలో ఏర్పాటు చేయనున్నారు. 200 పోల్స్ను ఏర్పాటు చేసి ఖమ్మం నగరంలో 200 పోల్స్కి సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి 18 రకాల పౌర సేవలతో పాటు ట్రాఫిక్, డ్రైనేజ్, ఇతర అన్నింటినీ దానికి అనుసంధానం చేయనున్నారు. అటు వరంగల్తో పాటు ఇటు ఖమ్మంతో పాటు కరీంనగర్తో పాటు 3 కార్పొరేషన్లు, 29 మున్సిపాలిటీలు దీంట్లో భాగం కానున్నాయి. అంటే 3 జిల్లాల పరిధిలో ఉన్న అన్ని మున్సిపాలిటీలు దీనికి అనుసంధానం చేసి ఇక్కడ నుంచే పౌర సేవలను 18 రకాల పౌర సేవలను ఇక్కడ నుంచి అందించనున్నారు. దీనికి ఖమ్మం వేదిక కానుంది. 166 కోట్లతో నిర్మించబోయే ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్కి హడ్కో ఆర్థిక రుణం ఆమోదించగా హడ్కో అర్బన్ ఛాలెంజింగ్ ఫండ్ ద్వారా దీన్ని 25% హడ్కోతో పాటు రాష్ట్ర ప్రభుత్వం 75%, మొత్తం 100% నిధులు కేటాయించనుంది. దీంతో 166 కోట్లతో ఐసీసీసీ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు కానుంది. దీంతో ఖమ్మానికి మరో మణిహారంగా నిలనుందని ఇప్పుడు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రానున్న రోజుల్లో ఖమ్మం ఇప్పటికే ఐటీ సాంకేతిక రంగాల్లో వేగంగా దూసుకుపోతున్న ఖమ్మంలో ఐసీసీ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేయడం ద్వారా మరోగా కలికితురాయిగా ఖమ్మం నిలవబోతుందని మనకు ప్రజలు భావిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నాగేందర్తో హరీష్, RTV ఖమ్మం నుండి.